చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మా, సాధారణంగా ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళ జాతకం గనక చూపించినట్లయితే వీళ్ళు ఏ గణంలో పుట్టారు ఏంటి అనేది మనం వింటూ ఉంటాం. అంటే మనకు అది అర్థం మాలాంటి వారికి అది అర్థం కాకపోయినా కూడా ఈ గణాలు అనే ప్రస్తావన అయితే ఖచ్చితంగా వస్తుంది ఆపోజిట్ వ్యక్తి నుంచి. అసలు ఏంటి ఈ గణాలు, ఏంటి ఈ గణాలకి ఈ పుట్టిన వ్యక్తికి సంబంధం ఏంటి, ఈ వ్యక్తి జీవితం పైన ఈ గణాలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి, అసలు నిజంగా చూపిస్తాయా, ఆ విషయాల గురించి మాట్లాడుకుందామమ్మా. తప్పకుండా. అయితే జ్యోతిష్యంలో చాలా పూర్వం మన ఋషులు రాసింది ఏంటంటే, ప్రతి ఒక్క విషయం వాళ్ళు తపస్సుతో ఆలోచించిన, వాళ్ళు తపస్సు చేసి దాంట్లో స్మరణకు వచ్చిందో రాశారు. కానీ చాలా విషయాలు, చాలా విశేషం ఉంది. అయితే సముద్రం లాంటిదన్న దాన్ని మనం తీసుకొని చదువుకొని దాన్ని అర్థం చేసుకునే విధానాలు చాలా తేడా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటుంటారు. అయితే నాకు అర్థమైన విషయంలో నేను మాత్రం చెప్తాను. ఎందుకంటే నేను అర్థం చేసుకునే విషయంలో, నేను చెప్పేది, నేను చూసిన విషయంలో, నేను ఇప్పుడు దాకా ఈ గణాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా ఉంటుంది, వీళ్ళ జీవితం ఎలా మారుతారు, వీళ్ళు ఎలా తయారవుతారు, అసలు ఎందుకు ఇలా రాశారు అని దాని మీద మేము తీసుకుని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే చాలా చాలా బాగా నచ్చింది నాకు. అందుకే మీకు వాళ్ళ మీద షేర్ చేస్తున్నాను చెప్పింది. ఈ విషయం ఏంటంటే, రాక్షసగణం, మానుషగణం, దేవగణం 27 నక్షత్రాలు మనకి. 27 నక్షత్రాలు ఈ 3 గణాల్లోనే పుడతారు. మానుష గణంలో పుడతారు, రాక్షస గణంలో పుడతారు, దేవగణంలో పుడతారు. సో 9 నక్షత్రాలు 9 నక్షత్రాలు 9 నక్షత్రాలు 3 9 27 ఇలా 108 పాదాలు. అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు, అలా లెక్క వేసుకుని 108 పాదాలు 27 నక్షత్రాల్లో. ఇలా జన్మించిన వాళ్ళు ఏ కారణాలుగా పుడతారు. అసలు భూమి మీద మానవ జన్మ రావడమే ఒక మహా ఉన్నతమైనది. కానీ కర్మను అనుభవించడానికి వచ్చిన వాళ్ళు ఏంటి, ఆనందం చేయడానికి వచ్చిన వాళ్ళు. అంటే కర్మ వీళ్ళకి ఒకటి మంచి కర్మ, ఒక చెడు కర్మ. సో ఏ కర్మ ప్రారంభంగా మనం పుట్టాము ఇక్కడ భూమి మీద అనేది మనం అనుకుంటాం, మనం పుట్టాము అని అనుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే భగవంతుడు పంపించారు భూమి మీదకి ఈ పని చేయడానికి. కొంతమంది పుట్టడంతో వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకొని, అన్ని విద్యలు నేర్చుకొని ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఏంటి ఇవాళ మనకి ఎంతమంది స్వామీజీలను చూస్తున్నాం, ఎంతమంది గురువులను చూస్తున్నాం. వీళ్ళు ఏంటంటే ఒక తపస్సుతో వచ్చారా అంటే కాదు, వాళ్ళ ప్రారంభ కర్మ పూర్వం వాళ్ళు చేసుకున్న ఏవైతే మంచి కర్మలు ఉన్నాయో వాళ్ళు ఈ భూమి మీద పంపించిన భగవంతుడు ఈ పనులు చేయడానికి. అందుకే వాళ్ళు అలా. కొంతమంది ఉన్నారు అన్ని చెడు పనులు చేస్తారు. తెల్లాలేస్తే మనం వాళ్ళ గురించి అసలు మాట్లాడడానికి భయపడుతుంటారు, ఏంటి వీళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారని. అందరూ మా మనుషులే కదా. ఈ మొత్తం భూమండలం మీద మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, అతి చెడ్డవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఈ బాంబులు వేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మనుషులే, వెళ్లి నక్షత్రాలే, వెలివి గణాలే. వీళ్ళందరూ పుట్టడం కారణం అన్ని నక్షత్రాలు 20 నక్షత్రాలు పుడతారు. 20 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రం పవర్ ఏంటంటే వాళ్ళు ప్రారంభ కర్మతో కూడుకున్నది నక్షత్ర గణం వచ్చింది. అంటే లగ్నము, రాశి, తర్వాత నక్షత్రం, ఈ 3 ఫలితాలు ఉంటాయి. అంటే అన్నిటి ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇదంతా అనుభవించాల్సిందని ఏమీ ఉండలేదు. ఇది ఉంటుంది, అది ఉంటుంది, అన్ని ఇంక్లూడ్ అవుతాయి, అన్ని ఉంటాయి. అంటే మనకు 100% 100 ఏళ్ళ మన జీవితంలో 20% నక్షత్రం పనిచేస్తే, 20% మన ప్రారంభ కర్మ పనిచేస్తే, 20% మనం పుట్టిన రాశి, 20% మన లగ్నం, 20% ఆ ఇంట్లో పుట్టడానికి ఆ ఇంట్లో వాళ్ళు చేసుకున్న పుణ్యము పాపము. ఒక ఇంట్లో పుట్టారు అంటే పుణ్యం కొద్దీ, అంటే ఆ ఇంట్లో డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టారు, అదృష్టాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఈ అబ్బాయి వల్ల ఆ ఇంటికి మంచి పేరు వచ్చింది, అది వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. ఈ అబ్బాయి వల్ల ఆ ఇంటికి చెడ్డ పేరు వచ్చింది, అది ఈ వీళ్ళ వల్ల ఆ ఇంటి కుటుంబం చెడ్డ పేరు వచ్చింది, అది వాళ్ళు చేసుకున్న పాపం. అట్లా అనమాట. సో ఇవన్నీ కూడా కలిపి అన్ని ఇంటర్నల్ లింక్ అనమాట. సో మనం చూసుకునేది ఏంటి, దేవగణం, రాక్షసగణం, మానుషగణం. సో దేవగణంలో పుట్టిన వాళ్ళు దైవం ఒక నిర్మించిన వాళ్ళు వస్తారు. అంటే దైవం ఒక కామ్యంతో పంపిస్తారు భూమి మీదకి, అది వాళ్ళు దైవగణం వాళ్ళు. మానుషగణం మనకుండే అనేకమైన కామ్యాలు, అంటే మనకుండే అనేకమైన కోరికలు. సో నాకు ఈ కోరిక తీరలేదు, అయ్యో నేను ఇది చేస్తే బాగుండేది, నాకు ఇది కావాలనిపిస్తుంది. అంటే ప్రతిదీ ఇప్పుడు మనం అనుకుంటాము, ఏది మనకేం ఆశ లేదు అనుకుంటాం. కానీ ఎవరైనా అందంగా కనిపించినా మనకి ఎందుకు ఇంత అందంగా లేవనుకుంటాం. ఎవరైనా మంచి చీర కట్టుకుంటే ఈ చీర మనం కొనుక్కుంటే బాగుంది అనిపిస్తుంది. అంటే నేను జస్ట్ సింపుల్ గా మనకు సంబంధించింది చెప్తున్నా, ఇంకా చాలా చాలా ఉంటాయి, ఇంకా ఏవేవో ఊహించుకుంటారు. నేను జనరల్గా ఆడవాళ్ళకు ఉండే
సహజమైన లక్షణాలు. అయ్యే వాళ్ళ స్కిన్ చాలా బాగుంది, మన స్కిన్ ఎందుకు అలా లేదు, వాళ్ళ చీర బాగుంది, నాకెందుకు అలా చీరలు దొరకట్లేదు అని అనుకుంటాం. సో ఇలాగా ఏవైతే అనుకుంటున్నామో ఇవన్నీ కోరికలు పుట్టనమాట. సో మనం బతికుండగా నేను ఈ పనులన్నీ చేయలేకపోయాను, అయ్యో నేను బతికుండగా కనీసం పరమేశ్వరుడికి ఒక అభిషేకం చేయలేకపోయాను, ఎప్పుడు ఉద్యోగం పని అని తిరుగుతున్నాను, నేను బతికుండగా కనీసం మా ఇంట్లో వాళ్ళు ఎవరిని బాగా చూసుకోలేకపోయాను, ఎప్పుడు ఇదో పనులు చేస్తూ వ్యాపారాలంటూ ఊళ్ళని తిరుగుతున్నాను, బతికుండగా నా పిల్లల్ని నేను బాగా చూసుకోలేకపోయాను. ఇవేవైతే కోరికలతో లాస్ట్లో చేయలేకపోయాము, మా వల్ల కాలేదు, మాకు అవ్వలేదు, నాకు చాలా మంది వింటున్నాం కదా, అనుకున్నాం కానీ అవ్వట్లేదు, అది అవ్వదు ఇది అవ్వదు అని అనుకుంటాం కదా. ఏవైతే కోరికలు ఉండిపోయో ఆ కోరికలు అన్ని కూడా మానుష గణాలు. ఓకే. సో మానుష గణాల్లో పుట్టిన వాళ్ళందరూ ఆ కోరికల ప్రకారం వచ్చిన వాళ్ళు భూమి మీదకి. అంటే వాళ్ళకి ఏదో కోరిక బలంగా ఉండిపోయింది, ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు భూమి మీదకి, అది మానుష గణం. ఓకే ఓకే. రాక్షస గణం అందరూ కొనండి సాధించడానికి. ఏం సాధించడానికి అంటే వాళ్ళు పుట్టడంతో ఒక 10 మందిని ఇలా తయారు చేయాలి, నేను ఇలా అనుకున్నాను అని ప్లాన్ చేసేదానికి. ఒకటి చెప్పాలంటే ఒక విధంగా లీడర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు మంచి కోసమేనమ్మా? చెడు మంచి రెండు ఉంటాయి. ఓకే. రెండు. రాక్షస గణం అంటే ఏంటంటే వాళ్ళు బలవంతులు, ఏదైనా చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు, సమర్థులు. సో వీళ్ళు మనం ఎలా వాడతాం అంటే, ఇప్పుడు మనకు కత్తి ఉంది, ఆ కత్తిని ఎలా వాడతాం? కూరగాయలు వాడుతున్నామా, మనిషి ప్రాణానికి వాడుతున్నామా? ఈ 2 రకాలు ఉంటాయి కదా, అది కత్తి. సో దాన్ని వాడే విధానం అంటే వాళ్ళు పెరిగే వాతావరణం, వాళ్ళు ఉండే వాతావరణం, ఇది రాక్షస గణాలు. సో అందుకే రాక్షస గణంలో పుట్టిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా నేర్పించాలి ప్రతి విషయాన్ని. మానుష గణంలో పుట్టిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవగణం పుట్టిన వాళ్ళకి చూసుకోకపోయినా భగవంతుడు ఒక దశా నిర్దేశాలు ఆయన నడిపిస్తుంటారు వాళ్ళని. చాలా మంది నాకు ఎందుకండి అది తెలిసిపోతుంటాయి, నాకు ఇప్పుడు ఇక్కడ వెళ్ళకూడదు అనిపించింది, నా మనసుకు అనిపించింది, నేను అందుకే వెళ్ళలేదు అని చెప్తూ ఉంటారు. అదే విషయం. నాకు ముందే తెలుస్తుందండి నాకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుస్తుంది అంటారు, అదే గణం. అంటే రాక్షస గణంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా రాక్షస స్వభావం కలిగి ఉన్న వారే అవ్వాలని ఏమీ లేదు. అయితే మంచిగా అయినా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండొచ్చు, అయితే చెడుగా అయినా ఉండొచ్చు. సమాజానికి నలుగురిని వాళ్ళు తయారు చేసి చూపిస్తారు, మంచి అయినా చెడైనా ఏదైనా చేస్తారు. సో రాక్షస అంటే ఏంటి అర్థం ఏంటంటే ఎంత పనైనా చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు అర్థం. ఒక రాక్షస వాడి పని రాక్షసు అంటే చెప్తాం, ఎందుకంటే ఎంత పనైనా చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, పట్టుదలతో ఉన్నవాళ్ళు, పట్టుదల మొండిదనం ఆ పని కోసమే పుట్టిన వాళ్ళు. నాకు ఇది అయితే కానీ నేను వెళ్ళను, ఇవాళ నాకు ఇది కావాల్సింది అని చెప్పేది అలా తత్వం అంతా ఉన్నదంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా గట్టి గుండెకాయ అనమాట వాళ్ళది. సో అలాంటి వాళ్ళు రాక్షసగణం వాళ్ళు. దేవగణం వాళ్ళు మనకి ఇలా చేయలేదు జరగట్లేదంటే ఫోన్లే కాలేదు, భగవంతుడు ఏం నిర్ణయించాడో ఏదైతే జరుగుతుందో చేస్తారు, మనం ఎందుకు దాని మీద అంత పట్టుదల ఉండాలి, వదిలేద్దామని పట్టు విడిపి ఉన్న వాళ్ళు దేవగణం వాళ్ళు. అది. సో పట్టుకోలా వద్దా, పట్టుకోకుండా వదిలేద్దాం, లేదా పట్టేసుకుందాం, అయ్యో మిస్ అయిపోయాం, ఈ ఎన్ని బాధలు పడే వాళ్ళందరూ మానుష గణం వాళ్ళు. క్షణాన్ని మారిపోతుంటారు, చంచల స్వభావంతో ప్రతిదీ అది మానుష గణం. సో వాళ్ళకి ఏంటంటే చంచల స్వభావం. అయ్యో అని ఒకరు వచ్చి ఇవాళ మీరు ఇప్పుడు మనం మామూలుగా నవరాత్రులు పూజ చేసుకుంటాం, దసరా నవరాత్రి కదా, పూజ నేను చేయలేకపోయానండి అంటే ఏం చేస్తాం అమ్మా, ఎంత ప్రాప్తం అంతే అమ్మవారికి నువ్వు చేసుకోవాలంటే సరేనండి అమ్మయ్య. ఒకరు వచ్చి అయ్యో ఎంత ప్రాప్తం అంటే వదిలేస్తావా, నువ్వు గట్టిగా అడిగితే కదా ఇస్తుంది, అయితే వచ్చే సంవత్సరం నీకు ఇదే పరిస్థితి అంటే అమ్మో అయితే అప్పు చేసాను చేద్దాం పూజ అని చెప్తాను కూడా. ఈ తత్వం మారిపోతుంది చూడు, వెంటనే క్షణాల్లో మారిపోతుంది. ఇదంటే మానుష గణాలు. సో మనం ఈ గణాల్లో లక్షణాలు కూడా మీకు వివరంగా చెప్తాను. అయితే ఈ రాక్షస గణం, మానుష గణం, దేవగణం ఈ 3 గణాలని చూసుకుని వివాహ విషయంలో ఎక్కువగా చూస్తాం. ఈ గణ పొంతన అనేది వివాహాల్లో భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఒకరు మానుష గణం అయితే వాళ్ళు రాక్షస గణం వస్తే మరి వాళ్ళ మాట వీళ్ళు వినడం. దేవగణానికి రాక్షస గణం చేయొద్దని చెప్తారు, ఎందుకంటే దేవగణం వాళ్ళంతా భగవంతుడు చూసుకుంటారు, మనం ఏది పట్టుకోకూడదని చెప్తాను. రాక్షస గణం నేను చెప్పింది చేయాలంట. ఇది భార్యాభర్తల మధ్యలో ఎక్కువ సమస్యలు వస్తాయి. అందుకని గణాలు చూసినప్పుడు ఈ రాక్షస గణం, దేవగణం, మానుష గణం చూడడము, తర్వాత నక్షత్రాలు సాధన తార, సంపత్ తార, మిత్రతార ఈ తారాబలాలు చూడటము. సో వీళ్ళకి ఏ తారాబలం అవుతారు, వీళ్ళు సంపత్ తార, భార్యకి భర్త సంపత్ తార అవుతాడా, సాధన తార అవుతాడా, మిత్రతార అవుతాడా. అది సంపత్ తార అయితే సంపదలు ఇచ్చే ఆయన, సంపదలు తెచ్చే అమ్మాయి. సాధన తార అయితే మనశ్శాంతిగా ఉండి ఇల్లు ప్రశాంతంగా ఎంత వస్తుందో దాంతో జాగ్రత్తగా నడిపే ఆవిడ. మిత్రతార అంటే ఇద్దరు ఆలోచనలు ఒకటే దాని మీద నడిచేది తీరు. ఇలా మన గుణాల్ని గణాల్ని లెక్క వేసుకొని చూసుకొని వివాహం చేసుకునేది. ఇది వివాహ పొందడానికి వచ్చిన విషయం అనమాట.
అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ గణాల్లో పుట్టినా సో వాళ్ళ నక్షత్రాలు బట్టి కొన్ని నక్షత్రాలకి అధిదేవతలు కలుస్తారు, అధిదేవతలు కలిసినప్పుడు చేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని మనం సరళింపు చేసుకుంటూ వివరంగా చెప్తున్నమాట. ఇది విషయం. సో మీకు గణాల గురించి వాటి గురించి వివరంగా చెప్తుంటాను. తప్పకుండా అమ్మ. అమ్మ, మనకు శరన్నవరాత్రులు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. అయితే ఈ 9 రోజులు ఆచరించలేని వారు ఈ నవరాత్రి విధానాలంతా కూడా, ఈసారి అయితే మనకు 11 రోజులు వచ్చినట్టున్నాయి నవరాత్రులు. ఈ నవరాత్రులు అంతా కూడా ఆచరించలేని వారు ఆఖరిన 3 రోజులు ఆచరించినా కూడా అదే విధమైన ఫలితం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇది వాస్తవమా? మరి ఒకవేళ ఇలా ఆచరించాలి అని అంటే ఈ 9 రోజులు ఆచరించే విధానం అంతా కూడా ఈ 3 రోజుల్లోనే ఆచరించాలా, లేదంటే ఆ 3 రోజులు ఏ రూపంలో అమ్మవారిని ఆరాధిస్తున్నామో అవి మాత్రమే చేసినా సరిపోతుందా? ఏ రకంగానో వివరించండి. తప్పకుండా నాన్న, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే అసలు మనకి ఇంట్లో పూజ విధానం అనేది ఒకటి ఉంది, ఆ విధానం మర్చిపోయాం. ఆలయాల్లో ఉండే అలంకరణలు తెచ్చుకొని మనం ఇంట్లో చేసేసుకుంటున్నాం. మనం కూడా ఇలాగే చేసుకోలేమో, మనం కూడా ఇలాగే పూజ చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుందేమో అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే అమ్మ ఎవరినైనా అనుగ్రహిస్తుంది, ఎలా చేసినా అనుగ్రహిస్తుంది. ఇక్కడ కావాల్సిందంటే మనస వాచ కర్మ బుద్ధి ఆవిడ దగ్గర చింత పెట్టి పూజ చేయాలి. మనం ఎంత హంగామా చేసామనేది ఆవిడ ఎప్పుడూ చూడదు. అంటే ఎంత బాగా చేసాము, ఎంత వైభవంగా చేసాము అనేది ఏంటంటే మన భక్తి, మన మనస్సుతో అమ్మవారిని పొద్దునుంచి సాయంత్రం దాకా జపం చేసుకుంటూ నామాన్ని చేసుకుంటూ ఉండి సాయంత్రం ఇంటికి వెళ్ళి దీపారాధన చేసి పూజ చేసుకొని నాకు ఇంతవరకు చేయగలను అనుకోకుండా ఇది చేసే శక్తి నాకు ఇచ్చావు కనుక నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి ఆవిడ అనుకుంటే కొన అమ్మవారికి అనుగ్రహిస్తుంది. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మూల మన పెద్దవాళ్ళందరూ ఏం చెప్పారంటే భక్తిగా శ్రద్ధతో కొలవాలి ఏ పనైనా. చిత్తశుద్ధి చాలా ముఖ్యం. ఈ చిత్తశుద్ధితో ఎవరైతే ఏ పని చేసినా వాళ్ళకి ఆ కామ్యం ఫలిస్తుంది. అంటే కామ్యార్థం అంటే కోరికలు, వాళ్ళు ఏదైతే కోరిక ఏదైతే సంకల్పం అనుకున్నారో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. చిత్తశుద్ధి అంటే పట్టుదల అనుకోవచ్చమ్మా? ఏంటి అసలు వివరంగా తెలియజేయండి. పట్టుదల కాదు, పట్టుదల అనేది కాకుండా చిత్తశుద్ధి అంటే నేను చేద్దాం అనుకున్నప్పుడు, అంటే నేను ఒక నియమం పెట్టుకున్నాను. ఇప్పుడు 10 రోజులు నవరాత్రులు 11 రోజులు నవరాత్రులు అనుకోండి, నేను చేద్దాం నా విషయం చెప్తా. నేను ప్రతి సంవత్సరం నవరాత్రులు అమ్మవారిది శ్రీచక్ర చక్ర అర్చనకి, తర్వాత ఇంట్లో లలిత సహస్రనామం చేసుకుంటాను. ఈ విధానాన్ని అలాగే చేసుకెళ్తాం. ఎవరో చెప్పారు ఇలా కాదు, ఇలా అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది, సంతోషిస్తాం అమ్మవారు అని అనగానే నా విషయాన్ని వదిలేసి అదేదో ఉందేమో, అందుకే అలా చేస్తే ఇంకా నాకు అనుగ్రహిస్తుందేమో అని చెప్పి అలాగా భ్రమలో పడకూడదు. అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం మీరు అన్నట్టుగా మనం ఏదైతే ఆచరిస్తున్నామో అది ఆచరిస్తూనే నలుగురు 4 రకాలుగా చెప్పేసరికి ఇది చేస్తే ఇలా అవుతుందేమో అని చెప్పి మనం చేయాల్సిన పక్కన పెట్టి ఆ ధోరణిలోకి వెళ్ళిపోతున్నాం. అవును, అలా అవ్వకుండా ఉండటమే చిత్తశుద్ధి. ఓకే, అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తారో అనేది మనం ఆలోచిస్తున్నాం, కానీ మనం ఏం తప్పులు చేస్తున్నాం అనేది ఆలోచించలేదు. ఇక్కడ కావాల్సింది మనం ప్రధానంగా అమ్మవారిని కొలవాల్సింది విధానం ఏంటంటే నామాన్ని కంటిన్యూ స్మరణ చేస్తుండాలి. ఎందుకంటే కలియుగంలో నామానికి చాలా పవర్ ఉంది. ఎందుకంటే నామంతో ఏ పని చేసినా నీకు నేను సిద్ధిస్తాను, వరం ఇస్తాను అని చెప్పి మన ఋషుల్లో మన పెద్దవాళ్ళందరూ కూడా పుస్తకాలు అదే రాశారు. నువ్వు ఎంత నామం చేయాలి, అందుకే మనకి రామాయణం పారాయణ చేయమని చెప్తారు, సుందరాకాండ పారాయణ చేయమని చెప్తారు, లలితా సహస్రనామాన్ని పారాయణ చేయమని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే ఆ నామం ఎన్నిసార్లు 1000 సార్లు లలితా సహస్రనామాన్ని చదివామంటే ఈ 1000 నామాల్లో కనీసం 10 నామాలకైనా మన మనసు లగ్నం అవుతుంది. అమ్మవారిని ఒకసారి అలా స్మరణ చేసుకుంటాం, అమ్మవారి పాదాల నుంచి ముఖం వరకు అమ్మవారిని అలా స్మరించుకుంటాం. ఎప్పుడైతే ఇలా స్మరించుకున్నామో ఖచ్చితంగా మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి అనేది కంపల్సరీగా కావాలి కనుక ఏం చేసాం కాదు, ఎలా చేస్తాము అనే విధానము ఒకటి. రెండోది ఏంటంటే అమ్మవారి దగ్గర చేసే విధానం ఏంటంటే కొంచెం నియమాలు ఎక్కువ ఉంటాయి. ఏ నియమం ఉంటుంది అంటే మడి ఆచారం. మడి ఆచారం అంటే ఏం మడి ఆచారం? ఈ 9 రోజులు చేద్దాం అనుకున్నా, 3 రోజులు చేద్దాం అనుకున్నా, 1 రోజు చేద్దాం అనుకున్నా బయట ఆహారం తినకుండా ఉండాలి. ఓకే, మన ఇంట్లో మనం వండుకొని తినాలి ఆహారాన్ని. అది ఉపవాసం ఉండగలిగితే మంచిది, ఉపవాసం లేకపోయినా మనం భోజనం చేసినా మన ఇంట్లో వంట చేసుకోవాలి. దాంట్లో ఉల్లి వెల్లుల్లి కలవకుండా ఉండాలి పదార్థాలు. అలాగే మనం రెగ్యులర్గా వాడే ఏదైతే కూర మసాలాలు వేస్తామో ఆ మసాలాలు దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం అంటే మామూలుగా మన కార్తీక మాసంలో చాలా మంది వండుతుంటారు వంట, ఆ రకమైన వంట చేసుకుని భోజనం చేయాలి. ఈ విధంగా చేస్తే అమ్మవారి మీద మనం చేసే ప్రతి ఒక్క పని మన మనసు ఆటోమేటిక్గా లగ్నం అవుతుంది. ఇవన్నీ తినడం అనేది ఏదో ఒక కోరిక పెరుగుతుంది.
దీనికి తమోగుణం రజోగుణం అంటారు. ఈ తమోగుణం రజోగుణంలో ఏం చేస్తారంటే మనసు నిలకడనిద్దు. ఏదో ఒక ఫోన్ వస్తుంది, లేకపోతే ఎవరో చెప్తారు, లేదా అక్కడ ఇలా చేస్తే బాగా చెప్పారు అని చెప్పేసి ఆ చేసే మా ప్రాసెస్లో ఏం చేస్తామంటే మనం ఓ ఇలా తేవాలి, ఈ రంగు కట్టాలి, అరే మేము మర్చిపోయి ఈ రంగు ఇచ్చేసి అమ్మవారు పెట్టేసాం, అమ్మవారు నన్ను శిక్షిస్తుందేమో ప్రతిదీ అనుమానం వచ్చేస్తుంది. అయ్యో ఇవాళ నైవేద్యం ఏమిటాలి అని. అన్నపూర్ణాదేవి, గాయత్రి అమ్మవారు, మనకి నవదుర్గలు ఏవైతే ఉన్నారో అందరూ కలిపి ఒకే శక్తి. నైవేద్యాలు ఎన్ని రకాలు చేసినా అన్ని అన్నంతో వండుతాం, అంటే ధాన్యంతో వండుతాం. ఏంటి కొబ్బరన్నం పెట్టినా, పరవాణం పెట్టినా, పులిహోర పెట్టినా, పాయసం పెట్టినా ఆవిడ స్వీకరిస్తుంది. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి, మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర పెట్టడం. అంటే ఇది పెట్టేసా కానీ నాకు ఫలితం రాదేమో, అది పెట్టాల్సిందేమో అని ఆలోచన లేదు. ఇలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నియమం అనేది దీనికి నియమం అని చెప్పేది ఏంటంటే మంచిగా శ్రద్ధగా ఇంట్లో ఏముంటుంది. ఇప్పుడు నాకు ఐటెం లేదు కదా అని ఆర్డర్ పెట్టి అది వచ్చే వరకు ఆగితే సమయం దాటిపోతుంది. సాయంకాల సమయంలో పూజ చేయాలి. ఏ సమయంలో పూజ చేయాలి అమ్మవారికి? 5:30 నుంచి 6:30, 7 లోపు చేయాలి పూజ. ఈ సమయంలో వెతుకుడానికి ప్రసాదం వదలడానికి అమ్మో ఆ ప్రసాదం ఏమన్నారు, ఆ ప్రసాదం దొరకట్లేదు, కావాలి తెప్పించుకుందాం అన్ని ఆర్డర్స్ ఇవ్వాలి. ఏంటంటే మనకి దొరకరు బాధ లేదు, ఏదో ఒక ఫోన్లో ఆర్డర్ పెడితే వస్తాయి, వచ్చిన తర్వాత చేస్తున్నాం. ఇలా ఆలోచించకుండా సమయం మించిపోకుండా పూజ చేయడం అది మనకి అనుగ్రహం ఇస్తుంది. అలాగే 3 రోజులు చేద్దాం అనుకునే వాళ్ళు, నవరాత్రులు చేయలేని వాళ్ళు 3 రోజులు చేయాలనుకుంటే ప్రాతకాలం చాలా విశేషం. ప్రాతకాలమే చేసుకోవాలి. తర్వాత సాయంకాలం. ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి సూర్యోదయం అవగానే స్నానం చేసి సూర్య భగవానికి ఒక నమస్కారం చేసుకొని అప్పుడు పూజ ప్రారంభం చేయాలి అమ్మవారికి. ఈ పూజ మనకి ఏ అష్టోత్తరం వస్తే ఆ అష్టోత్రంతో ఆ రోజు అమ్మవారి ఆ అలంకరణ కనుక, ఆ అవతారం కనుక ఆ అష్టోత్తరం చదువుకోవాలని నియమం లేదు. మనకు వచ్చిన దాంతో అమ్మవారి నామాలు చదివి అన్ని నామాలు ఆవిడవే, ఒక్క నామం కాదు, ఈ నామం ఆ నామం లేదు. కాకపోతే ఇక్కడ ఎందుకు ఇలా పెట్టారంటే మనసుని మనం లగ్నం చేయడానికి. అంటే ఈ రూపంలో మన అమ్మవారిని చూసుకుంటే ఇది బాగుంటుంది. మనసు లగ్నం చేసి ఇవాళ అన్నపూర్ణాదేవి, ఇవాళ గాయత్రి అమ్మవారు, ఇలాగా సరస్వతి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు. మహాలక్ష్మి అమ్మవారు బాగా చేస్తే లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది. సరస్వతి అమ్మవారికి బాగా చేస్తే చదువు బాగా వస్తుంది. ఏంటి దుర్గమ్మవారు బాగా చేస్తే మన కష్టాల నుంచి బయటపడేస్తుంది. అలాగే నియమం లేదు, అంత అమ్మే. మనం చేసే విధానం ఏంటంటే వాటికి ఆలయాల్లో ఈ నియమాలు పెట్టారు కనుక ఆలయాల్లో భక్తులందరూ కూర్చొని అమ్మవారిని ఒక రూపంలో దర్శించుకుంటే అదొక ఆనందం. అబ్బా ఇవాళ అమ్మవారిని ఎంత బాగా తయారు చేస్తారు వీళ్ళని చెప్పేసి ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు అమ్మవారి మీద మన మనసు అంతా అమ్మవారి గురించి మాట్లాడతాం. తెలియకుండానే మన అమ్మవారితో నిమగ్నం అయిపోతాం. ఆ నిమగ్నం అయిపోయినప్పుడు మన మనసు ఆటోమేటిక్గా అమ్మవారి గురించే మాట్లాడినప్పుడు మన అమ్మవారి నామాలు, అమ్మవారి స్వరాలు ఏవో ఒకటి కలిపి పాడుతుంటాం. దీనివల్ల ఏంటంటే మన ప్రారంధ కర్మ ఏదైతే ఉందో అది తొలగుతుంది. ఏ పూజ చేసినా మన ప్రారంధ కర్మని తొలగించడానికి. సో ఏ ప్రారంధ కర్మ రాసిపెట్టి ఉందో మనం ఈ జన్మలో ఇలా వచ్చాం. ఒకరు వైభవంగా చేసే అవకాశం అదృష్టం ఇచ్చింది అమ్మవారు. ఒకరికి సామాన్యంగా చాలా పేదరికం ఉంటుంది. అంతంత అంత హార్బటాలు చేసే ఓపిక ఉండదు, శక్తి ఉండదు, కానీ బాధపడుతుంటారు. అస్సలు బాధపడద్దు. ఎలా ఉన్నా అమ్మ పలుకుతుంది, ఎలా పిలిచినా పలుకుతుంది. ఎందుకంటే అమ్మ కదా. అమ్మకి వాళ్ళు గొప్పవాడు వీళ్ళు చిన్నవాళ్ళు అని ఉండదు కదా. ఎవరైనా ఒకటి పిలవడంలో సంస్కారంగా పిలవాలి. సంస్కారం అంటే ఏంటంటే నియమం పాటిస్తూ మనం ఇష్టం వచ్చినట్టుగా ఉండకుండా శుభ్రంగా స్నానం చేసి ఒక చీర కట్టుకోవడం, లేదా ఒక డ్రెస్ వేసుకుంటే చున్నీ వేసుకోవడం, అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా పూజ చేసుకోవడం. ఎలా చేసుకోవచ్చు పూజ అంటే నియమం ఉన్న వాళ్ళు చక్కగా కలసం పెట్టుకొని అమ్మవారికి కలస పూజ చేసుకుంటాం. కలసం చేయలేను పెట్టలేను అమ్మ నాకు కష్టం అవుతుంది అంటే అమ్మవారి ఫోటో దగ్గర చక్కగా పెట్టి ఒక పీట వేసి దాని మీద ఒక జాకెట్ బట్ట వేసి ఒక ప్లేట్ పెట్టి దాంట్లో మీ దగ్గర ఉన్న రూపు ఏదైనా సరే, మహాలక్ష్మి రూపు ఉంటే రూపైనా పెట్టచ్చు, అయితే వెండి నాణ్యం ఉంటే వెండిది ఏదైనా పెట్టచ్చు, అవి ఏమీ లేకపోతే రాగి ఉంటే రాగిది పెట్టచ్చు. ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళాం అక్కడ ఒక రాగి అమ్మవారి రూపం ఇచ్చారంటే అది పెట్టి పూజ చేయొచ్చు. అవి లేకపోతే ఒక రూపాయి కాయిన్ చక్కగా పెట్టండి. చక్కగా పెట్టి ఆవిడే అమ్మవారు చక్కగా దానికి కాస్త ఇలా నూనె అద్ది, అంటే మనం నలుగు పిండి స్నానం చేస్తాం కదా, ఒంటికి నూనె రాసుకొని తర్వాత నలుగు పెట్టుకొని అలాగే కాస్త నూనె రాసి కాస్త ఎంత నలుగులాగా కొంచెం బియ్య పిండి శనగపిండి కలిపిన పిండిని కొంచెం రుద్ది తర్వాత ఆవిడ స్నానం చేపించినట్టుగా అమ్మవారి తలంతా స్నానం చేపించినట్టుగా మనం భావించి ఆ కాయిన్ స్నానం చేపించి ఆ కాయిన్ ఆ ప్లేట్లో పెట్టి కుంకుమార్చన మీకు వచ్చిన అష్టోత్తరంతో చక్కగా చేయండి. లక్ష్మీ అష్టోత్తరం వస్తే లక్ష్మీ అష్టోత్తరమే 3 రోజులు లక్ష్మీ అష్టోత్తరం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సరస్వతి అష్టోత్తరమే చేయాలని లేదు, వస్తే చేయొచ్చు. ఒకవేళ అష్టోత్తరాలు ఏమీ రావు, సింపుల్ గా ఒక్కటే మంత్రం ఏదైనా చెప్పుకోవచ్చు అంటే అమ్మవారికి చక్కగా చెప్పవచ్చు. శ్రీ మాత్రే నమః, ఎందుకంటే లలితా సహస్రనామం ఎక్కువగా విశేషంగా చేస్తాం. అందుకని శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేయొచ్చు. అండి ఈ మంత్రం
తర్వాత దుర్గే దుర్గే రక్షిణి నమః. దుర్గే దుర్గే రక్షిణి నమః. రక్షణ్ నమః. రక్షించు అమ్మా అనేసి అంతే. ఓకే. ఏది చేసినా, ఏ తప్పులు చేసినా, ఏ మిస్టేక్స్ చేసినా మమ్మల్ని కాపాడమ్మా అని కాదు. ఒకవేళ తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే మన్నించు, క్షమించు, మమ్మల్ని కాపాడు అని దుర్గే దుర్గే రక్షిణి నమః అనే మంత్రం చేసుకుంటూ చేయొచ్చు అమ్మవారికి. తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని చేయొచ్చు. ఇప్పుడు 3 రోజులు చేశారనుకోండి, మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మీదేవి నమః, సరస్వతి అమ్మవారిది శ్రీ సరస్వతీదేవి నమః అనే దాంతో 108 సార్లు చదవచ్చు. ఒకటే నామాన్ని 108 సార్లు చదవచ్చు. ఓం దుర్గాయ నమః, దుర్గా అంబికాయ నమః అని చెప్పి 108 సార్లు చదవచ్చు అదే నామాన్ని. ఓకే. రాజరాజేశ్వర అమ్మవారు దసరా రోజు, ఇలా మొత్తం 4 రోజులు వేడివేడిగా చేసుకోవచ్చు. ఓకే. ఇవేమీ కుదరలేదు, ఒక రోజు చేస్తాం, ఒక రోజు అయినా సరే అంతే సేమ్ ఇదే పద్ధతి. కలసం పెట్టుకుని ఆ ఒక రోజు పూజ చేసుకోండి. చక్కగా నిష్టగా నియమంగా చేసుకోవాలి. ఇంట్లో మనస్పర్ధలు ఉండకూడదు, భార్య భర్తల మధ్యన వాదన ఉండకూడదు, పిల్లల్ని విసుక్కోకూడదు, పని వాళ్ళని విసుక్కోకూడదు, ఎవరిని విసుక్కోకుండా ప్రశాంతమైన వాతావరణంగా పెట్టుకొని చేయగలగాలి. అక్కడ మీకు ఏది వంటింట్లో ఏది అందుబాటులో ఉంటే దాన్ని ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం భక్తిగా చేసి పెట్టండి, తింటారు. ఎందుకంటే మనకి పురాణాల్లో అన్ని కూడా ఎందుకు చెప్పారండి, భక్త కన్నప్ప గురించి చెప్పారు. ఎందుకు భక్తితో పెట్టారు కానీ తీసుకున్నారు. అలాగే మనం పెట్టమని కాదు కదా. కానీ ఇక్కడ ఆ పదార్థం వండితే అమ్మవారు తింటుంది తినదు అని అనేది లేదు. ఇక్కడ మీరు భక్తితో పెట్టండి, తింటుంది. కాకపోతే ఏంటంటే పులిహోర నైవేద్యం పెట్టమని చెప్తాం. పులిహోర ఎందుకు పెడతాం, పులిహోర నైవేద్యం పెట్టడం వల్ల ఏంటంటే మనలో ఉన్న దుర్గుణాలు అన్నీ పోతాయి అనమాట. సో అందుకని ఆ నైవేద్యం పెడుతుంటాం. సో నైవేద్యం అమ్మవారికి పులిహోర నైవేద్యం చక్కగా మహానైవేద్యం పాయసం చక్కగా చేసి పెట్టచ్చు. ఇది ఈ విధంగా దసరా చేసుకోవచ్చు అన్న. నవరాత్రులు 3 రోజులు చేసుకున్న కార్యక్రమంలో ఒక ముత్తైదు సువాసినిగా కూర్చోపెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడకి మనకు తగిన రీతిలో అంటే పసుపు పారాయణ రాసి బొట్టు పెట్టి పసుపు కుంకాలు బ్లౌజ్ పీసు చీర అన్నీ పెట్టి సుగంధ ద్రవ్యాలు అంటే షాపులు అన్నీ ఇస్తారు. అద్దము దువ్వెన చిన్న అత్తరు సీసా అన్నీ ఉంటాయి. అదొక సెట్టు, ఒక చీర జాకెట్ చక్కగా పెట్టి ఇవ్వడం. మాకు ఆ శక్తి లేదండి అంటే ఒక బ్లౌజ్ పీస్ పెట్టండి. ముత్తైదు పిలిచి బొట్టు పెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెట్టండి. ఒక చిన్న పాపని బాలగా పిలిచి ఆమెకు అంతే ఉంటే బట్టలు మంచిగా గౌన్ కొని ఇవ్వండి. లేదు అంటే ఒక చిన్న బ్లౌజ్ పీస్ పెట్టి పండు తాంబూలో చక్కగా బొట్టు పెట్టి ఇవ్వండి. ఒక బాల పూజ, ఒక సువాసిని పూజ, ఇది విశేషం. నవరాత్రుల్లో ఒక రోజు చేయాలి. కుమారికి బాల పూజ, బాలకి సువాసినికి. సువాసిని అంటే సుమంగళికి కంపల్సరీ చేయాలి ఒక్కరికి. అంటే మనకి శక్తి ఉంటే 10 రోజులు దసరా రోజుల్లో 10 రోజులు 10 సువాసినీలకి 10 కాదు ఎంతమంది వస్తే అంతమంది సువాసినీలకి పూజ చేస్తారు అండి. మినిమం ఏంటంటే ఒకరికేం చేయాలని చెప్పి సో ఎంతైనా చేసుకోవచ్చు. కానీ కంపల్సరీగా ఏంటంటే ఒకరికి చేయాలి, ఒక సువాసినికి ఒక బాలకి. కుదిరితే అన్ని సుమంగ ద్రవ్యాలన్నీ పెట్టి చేయాలి. లేకపోతే కనీసం పసుపు పారాయణ చేసి కొంచెం బ్లౌజ్ పీస్ ఇచ్చి పండు తాంబూలం ఇవ్వాలి. ఇలా ఇస్తే చాలా విశేషం ఉంటుంది. ఆ రూపంలో అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో తీసేస్తుంది. సో నెగిటివ్ ఎనర్జీ ఏవైతే ఇంట్లో ఉంటుందో అంటే చెడు శక్తి, చెడు ఆలోచనలు అండి, చెడు దృష్టితో ఆలోచించే వాళ్ళు, చెడు బుద్ధితో ఉన్నవాళ్ళు అన్ని బుద్ధులు బయటకు వెళ్తాయంట. అందుకని సువాసిని పూజ ఇంట్లో చేయమని చెప్తారు. అది విశేషం. అంటే ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లోనే ఒక రోజు చేయాలి. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి